ఓకే, నేను దళిత జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాకి విజయరాజు మాట్లాడుతున్నా. అసలు ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మరి జర్నలిస్టులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి చాలా ఇక్కడ మనకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక జర్నలిస్టు ఒక సమస్య ప్రజా సమస్యలపైన కానీ, తర్వాత ఏదైనా స్టోరీల గురించి కానీ ఎక్కడికైనా వెళ్ళి నిజాలు రాద్దామని చెప్పేసి వెళ్తుంటే కూడా వాళ్ళపైన దాడులు చేయడం అనేది చాలా ఇది మనకు బాధాకరమైన విషయము. దీనిపైన మనకు గత నెల అంటారు మరి అతిమేల గ్రామంలో ఆయన స్టోరీ గురించి వెళ్తే అక్కడ ఒక మహేష్ అనే ఉపాధ్యాయుడు అతనిపైన దాడి చేయడము అనేది చాలా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన జర్నలిస్టు సంఘాలు కానీ ప్రజా సంఘాలైనా కానీ ఎవరైనా సరే దీనికి మద్దతు పలుకుతారు. అలాగే పోలీసులు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులపైన దాడి జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము జర్నలిస్ట్ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఏ రాత్రి పగలైనా సరే జర్నలిస్టు అనే వ్యక్తి ఒక మరి మూల స్తంభంగా ఉండి ప్రజా సమస్యలపైన మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలపైన ఈ రకంగా మరి మేము వార్తలు ప్రచురిస్తున్నప్పటికీ కూడా జర్నలిస్టులపైన దాడులు చేయడం అనేది చాలా ఇది విచారకరమైన విషయం. ఇది మేము ఈరోజు మరి ఈ విషయమై ఎస్పీ కూడా మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా మరి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగిందని అక్కడ డిఎస్పీ గారికి ఫోన్ చేసి కూడా మాతో తెలపడం జరిగింది. ఈ విషయమై మేము మరి ఒక దళిత జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడి గురించి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి ఎవరైనా సరే జర్నలిస్టులపైన దాడులు చేయడం అనేది అది ఎవరికి కూడా సరైనటువంటి మార్గం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మిగతా ఉన్నటువంటి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రిపోర్టర్లందరి తరఫున నేను మాట్లాడుతున్నా. ఏ ఒక్కరికి ఇక్కడ దాడులు జరిగినా కానీ ఏదైనా సమస్య ఎదుర్కొన్నా కానీ మనమంతా కూడా ఒక కుటుంబంగా ఉండి జర్నలిస్టులమందరము మమేకమై ఏకమై మరి ఒకరికి ఏదైనా బాధ కలిగినప్పుడు అందరం కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరి విషయమై మనము ముందుకు రావాలని కోరుతున్నాను. అలాగే మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా మనమందరం కూడా మరి జర్నలిస్టులందరూ కూడా ఏకదాటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయమై నేను మరి దళిత జర్నలిస్ట్ ఫోరం ఫౌండరు కాశపోక్ జాన్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మరి జాన్ గారు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్పీ గారికి ఫిర్యాదు చేయండి, తర్వాత అవసరమైతే మేము కూడా మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు ధర్నా చేయడానికైనా సిద్ధం ఉన్నాము. చర్యలు తీసుకోకపోతే మేము ఎలాంటి మరి సంఘటనలకైనా మేము వచ్చి ఎస్పీతో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ మాట్లాడతామని తెలియజేయడం జరిగింది. కాబట్టి జర్నలిస్టులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎలాంటి మరి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురండి. ప్రజా సమస్యలు కానీ